ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ జరుగుతుంది. పోలీసులే కాకుండా సో ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల నేమ్స్ కూడా వస్తున్నాయి. అందులో మనం ప్రత్యేకంగా చెప్పవలసింది కేటీఆర్ గారి పేరు వస్తుంది. ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ఎస్ఐబిలో ఒక డిఎస్పి క్యాడర్ వ్యక్తి. వాళ్ళు ఎక్కడ వెళ్ళేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ వల్ల ఏమైందంటే పర్టికులర్గా ఐజీ ప్రభాకర్ గారి పేరు బాగా వినిపిస్తుంది. ఆయన ఎస్ఐబిలో కిషన్ రావు అనండి, లేకపోతే ప్రభాకర్ రావు అనండి, సాఫ్ట్వేర్ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఏమైతే ఉందో అది ఎవరు తెప్పించారు, అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈ రోజు మనము ఎక్స్ డిసిపి గారైనటువంటి రెడ్డన్న గారితో ఉన్నామండి. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అసలు ఏంటి దాని గురించి అని చెప్పేసి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందామని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్కారం. మన ఫోన్ మనకి ట్రాపింగ్ చేశారని చెప్పేసి ఎలా తెలుస్తుంది సార్? దీనికి ఏమన్నా సెక్యూరిటీ అనేది ఉంటుందా ఉండదా? అయితే వేరే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది అంటున్నారు. అది కూడా ఎక్స్పెన్సివ్. ఆ సాఫ్ట్వేర్ ని వినియోగించుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఐఫోన్లలో కానీ వినియోగిస్తే మాల్ ప్రాక్టీస్ ని కొంతవరకు నిరోధించవచ్చు అని. బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అందువల్ల ఇది ఎంతమంది ఉపయోగిస్తారనేది తెలియదు. అతి ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ని వినియోగిస్తే చాలా వరకు దీన్ని కట్టడి చేయవచ్చునని అంటున్నారు. బట్ ఏది ఏమైనా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ వల్ల కనుక్కోవడం దుర్లభం. ఎందుకంటే మీకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, లేదా ఒక మెసేజ్ పంపిస్తే మీరు అవతల వ్యక్తి డిలీట్ చేస్తే చాలు, మీలోకి చొచ్చుకుపోతాడు ఆయన. మీ టెలిఫోన్లోకి చొచ్చుకుపోయి మీ సమాచారాన్ని ఏ విధంగానైనా వాడుకోవచ్చు. సో అందువల్ల ఈ సాఫ్ట్వేర్ చాలా సాఫ్ట్వేర్లు వస్తున్నాయి. ఇంతకంటే కూడా పెగాసిస్ కంటే కూడా దీని తర్వాత కూడా సాఫ్ట్వేర్లు వస్తున్నాయి. బట్ ఇట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్ అని అంటున్నారు. బట్ ఏది ఏమైనా ఈ సాఫ్ట్వేర్ ను గుర్తించడం కష్టం. సార్ ఇప్పుడు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ నుండి అసలు మనం ఏ విధంగా సురక్షితంగా ఉండొచ్చు, దాన్ని ఎట్లా రక్షించుకోవచ్చు? అసలు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అంటారు. ఆమ్నాస్టీ ఇంటర్నేషనల్ మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్ అని ఒకటి ఉంది. దాన్ని మన ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ దీన్ని ఎక్కించుకొని పెట్టుకుంటే డెఫినెట్గా అవతల వ్యక్తి నుంచి వచ్చేటువంటి కమ్యూనికేషన్, అనాథరైజ్డ్ కమ్యూనికేషన్ ఇది బ్లాక్ చేస్తుంది. సో ఆ విధంగా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ని మన ఫోన్లోకి రానివ్వకుండా కొంతవరకు భద్రత కల్పిస్తుంది. సో ఆ విధంగా మన ఫోన్లని కొంతకాలం వరకు, అంటే దానికి టైమింగ్ ఏదో ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ని మళ్ళీ వాళ్ళు ఎంబీటీ మన దగ్గర ఉంది అని చెప్పి తెలిసి ఆ సాఫ్ట్వేర్ను కూడా డిలీట్ చేసేటువంటి సామర్థ్యం ఇంకో సాఫ్ట్వేర్కి ఉంది అని అంటున్నారు. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. బట్ ఎంబీటీని వినియోగించి, మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్ని వినియోగించి మన ఫోన్లో ఉంటే అది మన బయట నుంచి వచ్చే పెగాసిస్ యొక్క సిగ్నల్స్ని ఆటంకపరుస్తుంది. కాబట్టి ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా వచ్చే స్పైయింగ్ని అది కట్టడి చేస్తుంది. ఆ విధంగా మన ఫోన్ని కొంతవరకు సురక్షితంగా ఉంచుకోగలం అనేటువంటిది ఈ మధ్య. కానీ ఎంబీటీని మనము కొనుగోలు చేసి మన ఫోన్లో వెరిఫికేషన్ చేసుకొని పెట్టుకుంటే అది తెలుస్తుంది. అది ఎక్స్పెన్సివ్ అంటున్నారు. బట్ ఎంతమంది దాన్ని కొనుక్కోగలరు, ఎంతమంది దాన్ని ఉపయోగించుకోగలరు, అది కూడా కొంచెం కష్టసాధ్యమే. అందువల్ల ఎంబీటీని ఎవరైనా వినియోగించుకొని పెట్టుకొని నాకేమైనా స్పైయింగ్ అవుతుందేమో అనేటువంటి బాధలోనో భయంలోనో ఉంటే అప్పుడు దీన్ని వాళ్ళ ఫోన్లో పెట్టుకుంటే కొంతవరకు ఈ స్పైయింగ్ నుంచి కాపాడుకోవచ్చు ఫోన్. ఏఐ టూల్స్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకి వచ్చినా కూడా దానివల్ల కూడా చాలా వరకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇబ్బందులే పడుతున్నారు. సో ఈ ఏఐ టూల్స్ వల్ల కూడా ప్రస్తుతానికి తీసుకుంటే మనకి ప్రముఖ హీరోయిన్ రష్మికకి, ఆమెకి ఫేస్ ట్రాపింగ్ చేయడం వల్ల దాని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. సో దీని మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? యాక్చువల్గా ఇది యానిమేషన్ కిట్ అండి. ఇది యానిమేషన్కు వినియోగించేటువంటి ఒక టూల్. ఏఏ అనేది ఇది మార్ఫింగ్ టూల్. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు మామూలుగా ఈ కొన్ని సంస్థలు వ్యాపార పరంగా లాభాన్ని పొందడానికి ఈ టూల్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు సపోజ్ కొన్ని మెడికల్ ఏజెన్సీస్ ఉన్నాయి. మా మందు వాడంగానే మీరు సన్నగా
5 మాసాల్లోనే సన్నగా తయారవుతారని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. దాంట్లో ఏమిటంటే మీ ఫేస్ ఉంటుంది, మీ బాడీ ఫస్ట్ తీస్తారు, మామూలుగా యానిమేట్ చేయరు. తర్వాత ఏమవుతుంది, ఫేస్ మీదే ఉంటుంది, బాడీ వేరే వాళ్ళది ఉంటుంది. ఆ విధంగా కనపడకుండా యానిమేట్ చేస్తారు. యానిమేట్ చేసి ఇటువంటి ప్రకటనలకు వినియోగించుకుంటారు. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు వ్యాపార పరంగా. కొన్ని ఆ సినిమాల్లో కూడా యానిమేషన్కి, ఇప్పుడు సపోజ్ బాహుబలి సినిమాలో ఓ పెద్ద బండరాయిని ఎత్తినట్టు, కొండపై నుంచి దూకినట్టు, ఇదంతా యానిమేషన్ ప్రక్రియ ఇదంతా. కానీ దీన్ని మంచికి బదులుగా చెడ్డకు వినియోగిస్తున్నారు. అదే బాధాకరమైన విషయం. ఇప్పుడు సపోజ్ నేనే ఎక్కడో ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, అక్కడ ఎవరో స్నానం చేసే వ్యక్తికి అర్ధనగ్నంగా ఉండేటువంటి ఫోటోని తీసుకొని వచ్చి యానిమేట్ చేసి నా తలను మీ తలను పెట్టారనుకోండి, ఇబ్బందికరమైన వ్యవహారమే కదా. సో కాబట్టి దీన్ని దుర్వినియోగం ఆ విధంగా జరుగుతోంది. రష్మిక ఎవరో అన్నారు కదా, ఆమెకు కూడా ఈ విధంగానే ఈ టూల్ను ఉపయోగించి మార్ఫింగ్ చేసి ఆమె ఫోటోని, అంటే ఆమె ఇమేజ్ని ఇబ్బందికరంగా తయారు చేశారనేటువంటిది ఆమె కంప్లైంట్. దాని ద్వారా ఎఫ్ఐఆర్ కట్టారు, ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. కాబట్టి ఇది యానిమేషన్ ప్రక్రియ. సో అంటే వాళ్ళని రేజ్ చేసి పట్టుకునే అంత ఉంటుందా సార్? ఎస్, డెఫినెట్గా పట్టుకోవచ్చు పెద్ద. ఎందుకంటే ఆ టూల్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఓపిక్గా డెఫినెట్గా ఎవరు యానిమేట్ చేస్తారు, ఎక్కడ జనరేట్ అయింది, అక్కడ నుంచి ఎవరికి పంపించారు అనేది తెలిసిపోతుంది. కాకపోతే కొంచెం కష్టతరమైన ఇదే. ఇన్వెస్టిగేషన్లో ఓపిక్గా ఇతర టూల్స్ వినియోగించి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ జనరేట్ అయింది, డన్ ఇట్ అనేది ఇన్వెస్టిగేషన్లో అయితే తెలిసిపోతుంది. ఫస్ట్ వేర్ ఇట్ ఈస్ జనరేటర్ అనేది తెలిసిపోతుంది. ఐపీ అడ్రస్ ప్రకారం ఫలానా దగ్గర ఫలానా ఫోన్లోనూ ఫలానా ల్యాప్టాప్లోనూ ఇది సృష్టించబడింది అనేది కనుక్కోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు.